వెల్కమ్ టు 9 వైబ్స్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు సైలెంట్ అయ్యారు? కవిత అరెస్ట్ పై ఎందుకు అసలు రియాక్ట్ అవ్వలేదు? మోడీ కేసీఆర్ కలిశారన్న రేవంత్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మునుపెన్నడూ లేని విధంగా పార్టీ పరిస్థితి తయారైంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన 10 రోజుల్లోనే కేసీఆర్ జారిపడ్డారు. తుంటి ఎముక విరగడంతో దాదాపు 3 నెలలు అస్సలు బయటకు రాలేదు. కేసీఆర్ కోలుకునే నాటికే బీఆర్ఎస్లోని అగ్రనేతలంతా అధికార కాంగ్రెస్లోకి టచ్లోకి వెళ్లారు. స్వయాన మాజీ సీఎం కేసీఆరే బయటకు వచ్చాక 3 ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కీలక సీనియర్ నాయకులు కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. వలసలు కొనసాగుతుండగానే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 15న కవిత అరెస్ట్ అయింది. 10 రోజుల కస్టడీ తర్వాత తీహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 10 సిబిఐ అరెస్ట్ చేసింది. సిబిఐ కూడా 3 రోజులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేసింది. తర్వాత తీహార్ జైలుకు తరలించింది. కవిత అరెస్ట్ అయి నెల రోజులు అయింది. ఆమె అరెస్ట్ అయి ఇన్ని రోజులు అవుతున్నా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం అరెస్టును ఖండించలేదు. ఇక కవిత నెల రోజులుగా తీహార్ జైల్లో ఉంటున్నా ఆమెను కనీసం కలవడానికి వెళ్లలేదు కేసీఆర్. కేవలం కేటీఆర్, హరీష్ రావు మాత్రమే కవిత అరెస్ట్ ను ఖండించారు. ఢిల్లీ వెళ్లి కూడా కలిసొచ్చారు. కవిత తల్లి కూడా ఒకసారి కలిశారు. కేసీఆర్ మాత్రం వ్యూహాత్మక మౌనం వహిస్తూనే ఉన్నారు. అయితే కవితను కాపాడుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ కుమ్మక్కయ్యారా? ఇందులో భాగంగానే లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీకి సహకరిస్తారా? ఈ మేరకు ఒప్పందం కుదిరిందా? కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు బీజేపీతో కలిసి కుట్రలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేటలో నిర్వహించిన సభలో మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ సంచలన కమెంట్స్ చేశారు. జైలు పాలైన కూతుర్ను కాపాడుకునేందుకు బీజేపీతో జతకట్టారని ఆరోపించారు. బిడ్డ కోసం ప్రధాని నుంచి సుపారీ తీసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణలో 5 లోక్సభ స్థానాలు ఎలాగైనా గెలిపించుకోవాలని బీజేపీ పెద్ద స్కెచ్ వేసింది. చేవెళ్ల, మల్కాజ్గిరి, జహీరాబాద్, మహబూబ్ నగర్, భువనగిరి లోక్సభ స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను బరిలోకి దింపారంటూ హాట్ కమెంట్స్ చేశారు. తనను పడగొట్టేందుకు మాజీ సీఎం కేసీఆర్, నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పడిపోతుందని కేటీఆర్, హరీష్ రావు అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. లోక్సభ ఎలక్షన్స్ తర్వాత సీఎం రేవంత్ 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరతారని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో కుమ్మక్కు రాజకీయం, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కుతోంది. ఒకవైపు ఎన్నికల ప్రచారం, మరోవైపు కుమ్మక్కు ఆరోపణలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.